ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేయాలని కోటిలోని డిఎంఈ కార్యాలయం ముందు ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఏఎన్ఎంల పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 16ను రద్దు చేసి ఏఎన్ఎంల అందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిఎంఈ కోరారు. ఎన్హెచ్ఎంలో స్కీమ్ లో పనిచేసేటువంటి వాళ్ళు కేవలం కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారా అంటే అది లేదు. దీంట్లో రెగ్యులర్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కాకుండా మణిపూర్ కానివ్వండి, మిజోరాం కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, నిన్నగాక మొన్న మహారాష్ట్రలో కూడా నోటిఫై చేశారు. వీళ్ళందరినీ రెగ్యులర్ చేయడానికి అవకాశం కల్పించారు. మేము ఏమడుగుతున్నామంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ సెకండ్ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉన్నారో, మొత్తం భారతదేశం మొత్తం మీద 1,57,537 మంది సెకండ్ ఏఎన్ఎంస్ ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో 6,000 మంది ఉన్నారు. మొత్తం దేశంలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంల పనితో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెకండ్ ఏఎన్ఎంల పని ఎక్కువ. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే వీళ్ళ పని ఒత్తిడి గురి చేస్తున్నారు, కానీ వీళ్ళకి ఇచ్చేటువంటి జీతంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. రెగ్యులర్గా ఉన్నటువంటి ఫస్ట్ ఏఎన్ఎం చేసే పని, ఈ సెకండ్ ఏఎన్ఎం చేసేటువంటి పని సమానం. వీళ్ళ పని అదేవిధంగా చదువు కూడా సమానం, కానీ వీళ్ళ జీతంలో మాత్రం భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ ఎన్హెచ్ఎంలో స్కీమ్లో పనిచేసేటువంటి